పూజలు, వ్రతాలు, పండుగ టైంలో ఇలా ఏదైనా కావచ్చు. ఫస్ట్ మన ఇంట్లో ఉండాల్సింది స్వీట్స్. మరి ఆ రుచికరమైన స్వీట్స్ని మన చేతులతో చేస్తే వచ్చే ఆ రుచి, ఆ ఫీలే వేరండి. అందుకే ఈరోజు రవ్వతో 3 రకాల స్వీట్లు, ఒక గోధుమ పిండితో ఒక స్వీట్ తయారు చేయబోతున్నాం. ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని జీడిపప్పు, కిస్మిస్, మన ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి చక్కగా ఇలా కలర్ మారేంత వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వ, అంటే సూజీ రవ్వ అంటాం కదా, ఆ రవ్వని మంచి సువాసన వచ్చే వరకు వేయించి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదారనైతే తీసుకుందాం. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి. కచ్చా పచ్చగా దంచిన యాలకుల పొడి, తురిమిన ఎండు కొబ్బరి, మనం నెయ్యిలో వేయించి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇవన్నీ కలుపుకొని వేడి చేసిన పాలను కానీ లేదా మంచినీళ్ళను కానీ, అంటే మంచినీళ్ళు కూడా వేడి చేసి ఇలా మొత్తం కొంచెం కొంచెం చూసుకుంటూ ఇవి మనం రవ్వ లడ్డూల షేప్లో చుట్టుకోవాలి. మనకి కావలసిన సైజులో మీరు పాలతో అయినా చేసుకోవచ్చు, లేదా మంచినీళ్ళని గోరువెచ్చగా వేడి చేసి ఇలా రవ్వ లడ్డూలని తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో 1 కప్పు రవ్వ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 కప్పు రవ్వకి 1/2 కప్పు పంచదారనైతే తీసుకుందాం. ఇందులో మంచినీళ్ళని తీసుకోవాలండి. 1 కప్పు రవ్వకి నేను ఇక్కడ 3 కప్పుల మంచినీళ్ళని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రవ్వ పిండి ముద్దలు లేకుండా బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని ఇందులో దంచి పెట్టుకున్న యాలకుల పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి ఎంత తీసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా రవ్వ అంతా దగ్గర పడే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఈ రవ్వ మిశ్రమం చల్లారే లోపు మనం చక్కెర పాకం రెడీ చేసుకుందామండి. షుగర్ సిరప్ని ఇప్పుడు ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో 2 కప్పుల పంచదారనైతే తీసుకుందాం. 2 కప్పుల పంచదారకి 3 కప్పుల మంచినీళ్ళనైతే తీసుకుందామండి. ఇప్పుడు ఈ పంచదారని కరిగించుకుందాం. ఇలా పంచదార కరిగిపోయిన తర్వాత యాలకుల పొడి కొద్దిగా వేసుకొని ఇది మనం జామున్ పాకం ఎలా తయారు చేసుకుంటామో అలా తయారు చేసుకోండి చాలు. తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక ప్లేట్కి నెయ్యిని రాసుకొని 2 భాగాలుగా తీసుకొని ఈ రవ్వని బాగా చేత్తో మ్యాష్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రవ్వని బాగా కలుపుకోండి. రవ్వ మీకు చేతికి అంటుకుంటుంది అనిపిస్తే కొద్దిగా నెయ్యిని రాసుకొని బాగా చపాతీ పిండిలాగా కలుపుకొని పెట్టుకోండి. చూడండి ఇలా సాఫ్ట్గా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనకి కావలసిన సైజులో మనం బాల్స్ లాగా అయితే రెడీ చేసుకుందాం. జామున్ బాల్స్ లాగా చిన్నవా పెద్దవా అనేది మీ ఇష్టం అండి. ఎలా చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను హాఫే చేస్తున్నాను, ఇంకా కొంచెం పక్కనుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని వెంటనే వీటిని కదపకుండా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవి బంగారు రంగు వచ్చే వరకు మధ్యస్థ మంటపై వేయించుకొని వీటిని ఒక బౌల్లోకి అయితే తీసుకుందామండి. వీటిల్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పంచదార పాకాన్ని కొద్దిగా పోసుకోండి. అవసరమైనంత పంచదార పాకాన్ని తీసుకోండి చాలు. ఇప్పుడు మనం సగం పిండి తీసుకున్నాం కదా, దాంతో మళ్ళీ ఇలా బాల్స్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఈ బాల్స్ని మనం షుగర్ సిరప్ని ఎంత కావాలో తీసుకొని కొద్దిగా, అంటే బాల్స్కి సరిపడా. ఇప్పుడు రసగుల్లాలను అయితే చేసుకుందామండి. రవ్వ రసగుల్లాలు మధ్యస్థ మంటపైనే మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు వీటిని గరిటెతో కలపకూడదండి. గరిటెతో కదిపామంటే విడిపోతాయి. ఇవి చల్లారిన తర్వాత మాత్రమే చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకొని 1 కప్పు గోధుమ పిండిని అయితే తీసుకుందామండి. ఈ గోధుమ పిండిని మధ్యస్థ మంటపైనే మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు వేయించి మరొక స్వీట్ని అయితే తయారు చేసుకుందాం. ఇప్పుడు ఈ గోధుమ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇది చల్లారిన తర్వాత 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు పాల పొడిని అయితే తీసుకుందామండి, మిల్క్ పౌడర్. ఇలా ఈ గోధుమ పిండిని పాల పొడిని బాగా కలిపేసుకొని ఇందులో కొద్దిగా
వేడి చేసి చల్లార్చిన పాలనైతే తీసుకుందాం. ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా పాలనైతే పోసుకుంటూ పిండిని చక్కగా ఇలా చపాతీ పిండిలాగా కలుపుకొని, చేతికి పిండి అంటుకుంటుంది కాబట్టి కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ కానీ రాసుకుంటూ ఇలా పిండిని మొత్తం తీసేసుకుని చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలండి. కొంచెం సాఫ్ట్గా అయితే వీడియోలో చూపించినట్టు కలుపుకొని ఇలా చక్కటి ఆకారంలో వీటిని మనకి కావలసిన సైజులో అయితే కట్ చేసుకుని చేసుకోవచ్చు. లేదా మనం జామున్ అయినా చేసుకుంటాం కదా, జామున్ షేప్లో అయినా సరే, లేదా బాదుషా ఆకారంలో అయినా చేసుకోవచ్చు. ఇలా ఒక పిండి ముద్దని తీసుకొని ఇలా 2 వేళ్ళతో మధ్యలో ప్రెస్ చేసామంటే చూడండి, ఇలాంటి షేప్ కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఒక 10 నుంచి 15 నిమిషాలు పిండికి రెస్ట్ ఇచ్చిన తర్వాత చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకొని, ఆయిల్ వేడైన తర్వాత గ్యాస్ని సిమ్లో ఉంచేసుకొని ఈ పిండి వాటంతటా అవే పైకి తేలేలాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకుని మనం మిగిలిన షుగర్ సిరప్లో అయితే వేసుకోండి. పంచదార పాకం నేను తీసుకున్న దానికి కరెక్ట్గా అయితే సరిపోయింది. పంచదార పాకం అనేది కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే వేసుకోండి. ఇలా మనం చేసిన ఈ స్వీట్స్ అయితే సాఫ్ట్గా అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు రవ్వతో చేసిన జామున్, గోధుమ పిండితో చేసిన జామున్ రెసిపీ, అలాగే రవ్వతో చేసిన రసగుల్లా, రవ్వతో చేసిన రవ్వ లడ్డు, పండుగలకైనా మన ఇంట్లో ఏ పూజలు జరిగినా సరే ఇలా 4 రకాల స్వీట్ రెసిపీస్ అయితే ఈజీగా సింపుల్గా మన ఇంట్లోనే మన చేతులతో చేసేద్దామండి. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో తినడానికి కూడా అంత రుచిగాను సాఫ్ట్గాను ఉంటాయి. మరి ఏ పూజలకైనా వ్రతాలకైనా రవ్వతో రవ్వ కేసరినే కాదు, ఇలా కూడా నైవేద్యాలు చేసి పెట్టచ్చు. మరి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి